హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అలాగే ఈ వీడియోలోకి వెళ్తే ఇది మేము నిన్న అప్పనపల్లి వెళ్ళిన వీడియో అండి. మీలో ఎంతమందికి తెలుసు అప్పనపల్లి గోదావరి పక్కన ఈ ఊరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి వచ్చేసి మా వారు మొక్కుకున్నారంటండి, మొక్కుతానని జుట్టు, అందుకని మొక్కు తీర్చడానికి వెళ్ళామన్నమాట. గోదావరికి చూసారా ఎంత బాగుందో గోదావరి. ఇంకా నీళ్ళు లేవండి, కిందకి దిగిపోయినాయి నీళ్ళు, వాటర్ మొత్తం దిగిపోయినాయి. మా వారు మొక్కిచ్చేసి స్నానం చేసి వచ్చేసారు. అక్కడ శివుడు ఉంటాడండి, చూసారా శివుడు. అక్కడ 3 బిందెలైనా 5 బిందెల నీళ్ళు వేస్తారు శివుడికి, తీసి దండం పెట్టుకుంటారు స్నానాలు చేసిన వాళ్ళందరూ కూడా. అలాగే లైన్లోకి వచ్చేసాము, స్నానం చేసేసి దర్శనానికి లైన్లో నిల్చున్నాం అనమాట. నిన్న శనివారం కదా, ఏకాదశి వల్ల జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారండి అప్పనపల్లిలోని. చాలా అంటే చాలా రద్దీగా ఉంది. అలాగే వచ్చేసి కొబ్బరికాయ కొట్టు లోనికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ముందు పాత గుడి కాడ దర్శనం చేసుకుని వచ్చేసామండి. ఇది కొత్త గుడి అన్నమాట. చూసారు అక్కడ లడ్డూలు ప్రసాదాలు చేస్తున్నారు. లడ్డు చాలా బాగుందండి, టేస్ట్ అవుతాయి. లడ్డూది కూడా నెయ్యి స్మెల్ ఒకటి చాలా బాగుంది, నీట్గా చేస్తున్నారు అప్పనపల్లిలో కూడా. అస్సలు ఫస్ట్ ఇదేనంటండి. మీకు తెలుసా, ఇక్కడ ఫస్ట్ మొదటకుండా ఇక్కడ గుళ్ళో భోజనాలు మొదలుపెట్టింది ఈ అప్పనపల్లిలోనంటండి. రామస్వామి గారని ఆయన పెట్టారంటండి, ఆయనే నిలబెట్టారంట కూడా. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆయన కళ్ళకి వచ్చి ఇక్కడ నిలుస్తున్నానని చెప్పారంటండి. అలాగే మేము అక్కడ వెంకటేశ్వర స్వామిది ఉయ్యాలంటే మా అజ్జ నేను ఉయ్యాలు ఊపేసి చూసారా. ఇది కొత్తగా కట్టినట్టున్నారండి, ఇది ఉయ్యాలదే. మేము దర్శనం చేసుకుని మా అజ్జ నేను దండం పెట్టుకుని వచ్చేస్తున్నాం. మా అజ్జ మాత్రం నేను ఇంకా ఊపుతాను ఉయ్యాలని వాళ్ళ డాడీ చేత వీడియో తీయించుకుంటుంది. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. అలాగే చాలా అంటే చాలా రద్దీగా కూడా ఉంది. కొంచెం కూర్చుని ప్రసాదాలు తినేసి మేమైతే భోజనాలకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. భోజనానికి వెళ్ళిపోయాము, భోజనాలు చేసి వచ్చేస్తామండి మేమైతే. చాలా బాగున్నాయి. బూరి వేస్తారు ఇక్కడ, బూరి పెసలండి ఇక్కడ అప్పనపల్లిలోని. అక్కడ పక్కనే గోశాల ఉంటాయి, గోశాలలో దండం పెట్టుకుని అక్కడ ఆవు కట్టుంటే అంటుపుల్లు గట్ట వేసామండి. అది తినలేదు, అంటుపుల్లు గట్ట వేసినా కానీ. మా అజ్జ మాత్రం వీడియో మాత్రం తీసుకుంది. అలాగే మా చిన్న వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు అయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే అక్కడ వామం కూడా జరిగిందండి, వామం కూడా మీరు కూడా చూడొచ్చు. వామం చూసారా. నిన్న ఏకాదశి మూల చాలా చాలా బాగా జనాలు ఉన్నారు. అలాగే చాలా బాగా దర్శనం కూడా అయ్యిందండి. మాతో పాటు మీ అందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నామండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా చిన్న వీడియో కనుక మీకు మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే భోజనాల దగ్గర చూసారా లైన్ ఎంత లైన్ ఉందో. భోజనాలండి, భోజనం చేసేసి బయలుదేరి వచ్చేస్తామండి. మేము వచ్చినప్పటికి జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు అప్పనపల్లిలోని. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి.